హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ చిట్టు రొయ్యల మామిడికాయ ఎగురు. ఆల్రెడీ కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకున్నాం, గ్యాస్ వెలిగించేసుకొని ఇందులో ముందే కడిగేసి పెట్టేసుకున్న రొయ్యలని వేసేసుకుంటున్నా. ఆయిల్ వేడైపోయింది, అందులో వేసేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకుందాం. కుక్ చేసేసుకొని 2 minutes తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు అందులో ఉన్న వాటర్ పర్సెంటేజ్ అంతా బయటకు వచ్చేసింది. రొయ్యలో ఉన్న వాటర్ పర్సెంటేజ్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇంకొక 5 minutes ఉడికించుకుందాం. చూడండి, ఇప్పుడు రొయ్యల్లో ఉన్న వాటర్ పర్సెంటేజ్ అంతా పోయి ఆయిల్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న చాప్ ఆనియన్, గ్రీన్ చిల్లీ 1/2, కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. మంచిగా కలిపేసుకొని ఇందులో ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసేసుకుందాం, దానికి సరిపడా. ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాం. కలిపేసేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసేసుకుందాం, ఆనియన్ త్వరగా ఫ్రై కావడానికి. దానికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. కలిపేసేసుకొని ఒక 5 minutes ఆనియన్ మొత్తం ఫ్రై అయ్యేదాకా, గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఆగుదాం. ఇప్పుడు చూద్దాం, గిన్నెకి పట్టేస్తున్నా అని కలపెట్టేస్తున్నా మధ్యలో ఒకసారి. నేను ఇంకా ఫ్రై అయితే కాలేదు ఆనియన్. ఒక 2 minutes ఆగి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఆనియన్ మంచిగా ఉడికిపోయింది. ఇందులో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ దానికి సరిపడా వేసేసుకుంటున్నా. ఇది నాన్ వెజ్ కదా, కొంచెం నీసు వాసన రాకుండా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ వేసేసుకుంటే చాలా బాగుంటుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా మంచిగా కలిపేసుకొని పచ్చివాసన పోయేదాకా కలిపేసుకుందాం. కొంచెం ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న టమాటో వేసేసుకుందాం. 1 టమాటో కట్ చేసేసి నేను ఆల్రెడీ పెట్టేసుకున్నా, అది ఇందులో వేసేసుకుంటున్నా. ఇప్పుడు కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకున్నా. మంచిగా అన్నీ కలిపేసేసుకొని ఇందులో దీనికి సరిపడా టర్మరిక్ పౌడర్ వేసేసుకుంటున్నా. రుచికి సరిపడా మంచిగా కలిపేసేసుకుందాం. మంచిగా కలిపేసేసుకొని ఇందులో రుచికి సరిపడా చిల్లీ పౌడర్ వేసేసుకుందాం. చిల్లీ పౌడరు ఎవరు ఎంత స్పైసీ తింటే వాళ్ళు తినే అంత వేసేసుకోండి. వేసేసుకొని ఇప్పుడు కలిపేసుకుందాం. మంచిగా కలిపేసేసుకొని ఇప్పుడు ఆల్రెడీ 50% ప్రాన్స్ ఆయిల్లోనే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇంకా 50% ఉడకడం కోసం దానికి తగినంత వాటర్ వేసేసుకుంటున్నా. సెమీ గ్రేవీ కావాలంటే తక్కువ వాటర్ వేసేసుకోండి, లూజ్ గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసేసుకోండి. నేనైతే 1.5 glasses వాటర్ వేసేసుకున్నా. వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 10 minutes ఉడకనిద్దాం మంచిగా. చూడండి, ఆల్మోస్ట్ అందులో ఉన్న రొయ్యలు ఉడికిపోయినాయి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ వేసేసుకుంటున్నా. మీరు పులుపు ఎక్కువ తింటా అంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటా అంటే తక్కువ వేసుకోండి. ఈ మామిడికాయను గ్రేటర్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేను ఇలా ఎందుకు వేసుకున్నానంటే, తినని వాళ్ళు ఉంటే ముక్కలు తీసి, మ్యాంగో ముక్కలు తీసి పక్కన పెట్టుకుంటారు, అందుకని నేను ఇలా వేసాను. ఒక 2 minutes ఉడకనిద్దాం సిమ్లో పెట్టేసి మామిడికాయ వేసేసుకొని. ఇప్పుడు ఉడికిపోయింది చూడండి, ఆయిల్ అంతా మీదకి వచ్చేసింది మంచిగా.
పిజ్జా రెడీ అయిపోయింది. చిట్టి రొయ్యల మామిడికాయ ఇగురు చూడండి, చూస్తుంటేనే ఎంత బాగుందో, గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చేస్తే ఎవరైనా తినని వారైనా చాలా చక్కగా తింటారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది చిట్టి రొయ్యల మామిడికాయ.